శ్రీమాత్రే నమః. జ్ఞానసుధ సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రంలో 2వ నామానికి అర్థం తెలుసుకుందాం. శ్రీ మహారాజ్ఞి, ఇది లలితాదేవి యొక్క 2వ నామం. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో లలితాదేవికి నమస్కారం చేసేటప్పుడు శ్రీ మహారాజ్ఞై నమః అని చెప్పాలి. మొత్తం మీద శ్రీ మహారాజ్ఞ అన్న 2వ నామానికి మనం 4 అర్థాలు చెప్పుకోవచ్చు. అవి ఏమిటంటే, 1 శుభప్రదమైన మహారాణి, 2 శుభాలను పెంచేది, 3 జగత్తును పోషించి పరిపాలించేది, 4 సమర్థ పరిపాలన దక్షరాలు. కార్యనిర్వహణ పరిపాలన తెలియని వాళ్ళు, చేతకాని వారు ఈ నామంతో అమ్మవారిని శ్రీ మహారాజ్ఞాయ నమః అని జపిస్తే వారు మంచి పాలనా సమర్థులు అవుతారు. ఇది ఈ నామానికి ఉన్న విశిష్టత. ఇక 3వ నామం శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇది లలితాదేవి యొక్క 3వ నామం. ఇది 8 అక్షరాల నామం. లలితాదేవికి ఈ నామంతో నమస్కారం చేసేటప్పుడు శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః అని చెప్పాలి. మొత్తం మీద శ్రీమత్ సింహాసనేశ్వరి అన్న నామానికి ఈ కింద తెలిసిన అర్థాలు మనం చెప్పుకోవచ్చు. 1 శోభతో కూడిన గొప్పదైన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించినది. 2 మహిషాసురుణ్ణి చంపి జగత్తుకు శుభాన్ని చేకూర్చినది. 3 పాశవిక సింహ లక్షణాన్ని శమింపచేసేది. 4 ప్రళయంలో సమస్త విశ్వాన్ని తనలోకి లయం చేసుకునేది. 5 హృదయాధిష్టాన దేవత. 6 ధర్మాసనాన్ని అధిష్ఠించినది. 7 దహారకాశాన్ని అధిష్ఠించినది. 8 సింహరాశిని అధిష్ఠించిన కన్య. 9 పంచభూతాలను అధిష్ఠించినది. 10 సృష్టి స్థితి లయ తిరోధన అనుగ్రహాలు అనే పంచకృత్యాలను నిర్వర్తించగలది. 11 భూమికి ఒకవైపు గల దృశ్యార్థ గోళాన్ని అధిష్ఠించినది. 12 పంచాసనములను అధిష్ఠించినది. 4వ నామానికి అర్థం రేపు తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.